హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. నేను మస్తు అంటే మస్తు ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆలూ ఫ్రై చేస్తున్నా. నేను ఈ ఆలూని డీప్ ఫ్రై చేస్తున్నా. ఈ ఆలూ ఫ్రై రసం రైస్లోకి మాత్రం ఏకదమ్ ఉంటుంది. సూపర్ ఉంటుంది రసం రైస్లోకి. మంచి క్రిస్పీగా చట్పట వేసుకొని సూపర్ అంటే సూపర్. నాకైతే నోట్లో లాలాజలం వచ్చింది ఇది చెప్తుంటేనే. మస్తు ఉంటుంది ఇది రసం రైస్లోకి. అయితే మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోరు. ఎట్లా వచ్చింది మళ్ళీ నాకు చెప్పుర్రి. ఇక ఎట్లా వేసుకోవాలి చూద్దాం పాండ్రి. ముందుగా ఏం లే, ఆలుగడ్డలు అన్నీ తీసుకొని పొట్టు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకొని అన్ని ఆలుగడ్డలు ఒకసారి కడుక్కోండి. ఆ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇది కొంచెం టైం పడుతుంది. ఇక ఓపికతో మళ్ళీ మంచిగా చిన్న ముక్కలన్నీ కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకొని ఒక 4-5 సార్లు వాటర్తో మంచిగా వాష్ చేయాలి ఆలుగడ్డ పీసులన్నిటిని. అట్లా వాష్ చేసేసి ఆ తర్వాత దాన్ని మంచిగా ఒక హోల్స్ ఉన్న ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే దీన్ని మొత్తం ఒక కాటన్ క్లాత్ టవల్ మీద కూడా వేసేసుకొని దాంట్లో నుంచి వాటర్ మొత్తం పోయి కొంచెం డ్రై అయిన వరకు ఆగాలి. మనం కొంచెం టైం పడుతుంది. లేకపోతే మంచి ఫ్యాన్ కింద ఒక టవల్ వేసేసి దాంట్లో వేసేస్తే తొందరగా డ్రై అయిపోతాయి. అప్పుడు అయిన తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఇది ఎట్లానంటే ఆయిల్ మస్తు హీట్ ఉండాలి. అయితేనే ఆలుగడ్డ మంచి ఫ్రై అయిపోయి క్రిస్పీగా వస్తుంది మనకి. ఆయిల్ హీట్ కాకముందు వేస్తే ఏంటంటే ఆలుగడ్డ తొందరగా ఫ్రై కాదు, మళ్ళీ ఆయిలీ అవుతుంది. అందుకే కొంచెం ఆయిల్ మంచిగా ఫుల్గా హీట్ అయిన దాకా ఆగి అప్పుడు మనం అందులో సరిపడా ఆలుగడ్డలు వేసుకోండి. ఆయిల్ కొంచెం ఉంది, ఆలుగడ్డలు బాగా వేసుకున్నాం అనుకో అది తొందరగా ఉడకదు. మళ్ళీ ఏంటంటే అంత చెదలు అయిపోతుంది, మంచిగా ఉండదు. అందుకే ఆయిల్కి సరిపడా ఆలు వేసుకొని మంచి దాన్ని ఫ్రై చేసుకొని తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం కలుపుతూ ఉండండి, ఎందుకంటే కిందికి అతుక్కపోతూ ఉంటుంది. ఇది కొంచెం కలుపుతూ ఉండండి. అట్లనే మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు తెలుస్తూ ఉంటుంది, కొంచెం క్రిస్పీ అవుతూ ఉంటాయి ఆలుగడ్డలు వేగుతున్న కొద్దీ. అవి పీసెస్ అనేది క్రిస్పీ అవుతూ ఉంటాయి, మనకు కనిపించేస్తుంది క్రిస్పీ అయిపోయినాయి అనేసి. అట్లా మనకు తెలిసినప్పుడు అవన్నిటిని బయటకు తీసేసుకొని మంచి ఒక బౌల్ వేసి పెట్టుకోండి. ఈ తర్వాత ఏంటంటే వీటిని మళ్ళీ మన ఆయిల్, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు కూడా వేసుకొని తినొచ్చు. అట్లా ఏంటంటే మళ్ళీ తాలింపు వేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది, క్రిస్పీగా ఉండదు ఆలు. అందుకే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఫ్రై చేసుకొని తీసిన ఆలు పీసెస్లోనే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని తింటే మాత్రం టేస్ట్ ఏకదమ్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఇట్లా చేసుకొని రసం రైస్ వేసుకొని తినుండ్రి. ఇక ఏకదమ్ పిచ్చోళ్ళు అయిపోవచ్చు మనం ఈ రెసిపీ కోసం, అంత బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా